నామంలో అందరికీ వందనాలు. మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 17వ వచనం. ఇర్మియా 31:17. రాబో కాలమునందు నీకు మేలు కలుగునను నమ్మికయున్నది, నీ పిల్లలు తిరిగి తమ స్వదేశమునకు వచ్చెదరు, ఇదే యెహోవా వాక్కు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవు తండ్రి, నాయన, మీరు రాబో కాలం గురించి మీరు మాట్లాడుతున్నారు. రాబో కాలంలో మా భవిష్యత్తులో ఏం జరగబోతుందో దేవా నా తండ్రి మీరు సెలవిస్తుంటుండగా, దేవా మీకు వందనాలు. మీ మార్గంలో ముందు కొనసాగే అనుభవం దయచేయండి దేవా. మా పిల్లలు మళ్ళీ తిరిగి తమ స్వదేశానికి వస్తారంటున్నావు దేవా. అలాంటి అనుభవంతో నింపి నడిపించి సహాయం చేయండి, కృప చూపించండి. యేసయ్య నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. చూడండి, దేవుని వాక్యం సెలవిస్తుంది, యోహాను సువార్తలో కూడా ఆయన వచ్చినప్పుడు, అనగా సత్య స్వరూపియగు ఆత్మ వచ్చినప్పుడు మనలను సర్వ సత్యంలోకి నడిపిస్తాడు. 16వ అధ్యాయము యోహాను సువార్త 13వ వచనంలో, అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యంలోనికి నడిపించును. ఆయన తనంతటి తానేమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియచేయును. చూసారా, పరిశుద్ధాత్ముడు ఎప్పుడు కూడా మనకి తండ్రి దగ్గర నుంచి దేవుడిచ్చిన ఆ మాటలను మనకు తెలియచేయటమే కాకుండా సంభవింపబోయే సంగతులను కూడా దేవుడు మనకు తెలియజేస్తాడు. అందుకనే ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా దేవుడు మాట్లాడుతూ, మనం ఇప్పుడు చదువుకున్న ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 17వ వచనంలో, ఇంకా మనం చూస్తే 15వ వచనంలో, యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి, రామాలో అంగలార్పును మహారోదన ధ్వనియు వినబడుచున్నవి. రాహేలు తన పిల్లలను గూర్చి ఏడ్చుచున్నది, ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వారిని గూర్చి ఓదార్పు పొంద నొల్లకున్నది. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఏడవక ఊరుకొనుము, కన్నీళ్లు విడుచుట మానము, నీ క్రియ సఫలమై జనులు శత్రువుని దేశంలో నుండి తిరిగి వచ్చెదరు, ఇదే యెహోవా వాక్కు. ఈ 15వ అధ్యాయం 16వ వచనంలో 16వ వచనంలో రాహేలు తన పిల్లల విషయంలో ఏడుస్తుంది. అలాగే చాలా మంది ఈరోజు ఈ వాక్యం వింటున్న వారు భవిష్యత్తులో మా పిల్లలు ఏమైపోతారో, లేకపోతే పిల్లల విషయమైన చింత, సంఘములో మరి విశ్వాసులు మరి నిలకడగా ఉంటారో లేదో, మరి వారు కూడా అంతం వరకు స్థిరంగా ఉంటారా లేదా అన్న భయము, కుటుంబంలో పిల్లలు మరి మళ్ళీ తిరిగి దేవునిలో పూర్వపు రీతిగా ఉంటారా, ఎక్కడన్నా కొద్దిగా తప్పిపోయినప్పుడు, మరి దేవునికి దూరమైనప్పుడు, మరి అపార్థం చేసుకుంటున్నప్పుడు, ఈ రకంగా భయంతోనూ దుఃఖంతో ఉన్న ప్రజలను బట్టి దేవుడు మాట్లాడుతున్న మాట, నీ క్రియ సఫలమై జనులు శత్రువుని చేతిలోకి వెళ్ళిపోయారు. చూడండి, పిల్లల్ని ఎప్పుడు కూడా మరి శత్రువు అపవాదికి బాగా తేలికగా దొరికేది ఎవరంటే పిల్లలు. ఏ విధంగా అయితే గద్దకు ఆ కోడి చిన్న చిన్న పిల్లలు ఆహారంగా దొరుకుతాయో, అలాగే సింహపు పిల్లలకు ఆహారంగా చిన్న చిన్న వాటిని వేటాడుతుందో, అలాగా అపవాది కూడా ఆత్మీయంగా చిన్నగా ఉన్న పరిస్థితిలో ఉన్న వారిని ఎంతగానో మరి మార్గం తప్పించేటట్లుగా, దేవునికి దూరం అయ్యే రీతిగా, మరి దేవునికి వ్యతిరేకంగా నడిచే రీతిగా, హృదయం కఠినమయ్యే రీతిగా రకరకాలుగా నడిపించటం మూలాన ఒకవేళ నీ హృదయం ఎంతో దుఃఖంతో, వేదంతో, బాధతో భవిష్యత్తులో నీ పిల్లల విషయమై, సంఘం విషయంలో, మనుషుల విషయంలో, నువ్వు ప్రేమించే మనుషుల విషయంలో, నీ ద్వారా రక్షణలోకి నడిపించబడ్డ వ్యక్తులు, నీ ద్వారా అభిషేకంలోకి నడిపించబడ్డ వ్యక్తులు, పరిచర్యలోకి నడిపించబడ్డ వ్యక్తులు, సేవ చేస్తున్న వ్యక్తులు, ఈ విధంగా ఆత్మ సంబంధమైన పిల్లలు, శరీర సంబంధమైన పిల్లలు, ఎవరి విషయంలోనైనా మీరు దుఃఖంతో ఉన్నారేమో కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, రాబో కాలమందు నీకు మేలు కలుగునను నమ్మిక ఉన్నది, నీ పిల్లలు తిరిగి తమ స్వదేశమునకు వచ్చెదరు, ఇదే యెహోవా
వాక్కు. పిల్లలు తిరిగి స్వదేశానికి రావాలి. స్వదేశం అంటే 126 కీర్తన మొదటి వచనం ఎవరైనా చదవండి. 2వ వచనం, మొదటి వచనం, 2వ వచనం. 126 కీర్తన 1, 2. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించుచున్నాడు. మనము కనిన వారి వలె నుంటిమి. మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనంద గానములతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసనని అన్యజనులు చెప్పుకొనిరి. హల్లెలూయా. ఎప్పుడైతే పిల్లలు చెరలో నుంచి బయటకు వచ్చి తిరిగి స్వదేశానికి, ఏంటి మన స్వదేశం? అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు దూరం నుంచే వందనం చేసి, మరి మేము నిలవరమైన పట్టణము మాకు ఇక్కడ లేదు మరి అని వారు దూరం నుంచే వారు నమస్కారం చేసి, కేవలము ఈ భూమి మీద జీవితము మనం పరదేశులమని, ఏదో కొద్ది కాలం జీవించడానికి వచ్చి ఉన్నామని వారు కూడా నమ్మి దేవునికి నమస్కారం చేశారు. కాబట్టి అలాగే మరి ఇశ్రాయేలీలు కూడా వారికి దేవుడు ఆ యొక్క కనానునిచ్చినప్పుడు వాళ్ళు చెరలోకి వెళ్ళిపోయినప్పుడల్లా కొంతకాలం మరి ఆ యొక్క మోషే ఐగుప్తు దేశంలోకి వెళ్ళినప్పుడు, ఆ విధంగా నెబుకద్నెజర్ రాజు చెరలోకి వెళ్ళిపోయినప్పుడు కూడా మరి తిరిగి తప్పకుండా మనం మళ్ళా మన స్వదేశానికి వెళ్తాము అన్న నమ్మకంతో వాళ్ళు ఉన్నప్పుడు ఆ చెరలో నుంచి దేవుడు వాళ్ళని విడిపించాడు. అలాగే మన పిల్లలు చెరలోకి వెళ్ళినా, మన జీవిత చెర అంటే మనశ్శాంతి లేకపోవడం, సంతోషం లేకపోవడం, నెమ్మది లేకపోవడం, మళ్ళా తిరిగి అలాంటి సంతోషకరమైన స్థితి సియోనుకు తిరిగి వచ్చి వారిని చెరలో నుండి రప్పించినప్పుడు, ఆత్మీయంగా దేవునికి దూరం అయిపోయినందువల్ల నువ్వు దుఃఖపడుతున్నావేమో, తప్పిపోయిన కుమారుడిలాగా నీ హృదయం గాయంతో ఈ రోజు ఉందేమో, కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది మళ్ళీ తిరిగి వాళ్ళు వస్తారు. మళ్ళీ తిరిగి ఎట్లా వస్తారు? ఆటోమేటిక్ గా అయితే అసలు ఎప్పుడూ రారు. వాళ్ళు తిరిగి రావాలి, వాళ్ళు మళ్ళీ స్వదేశానికి రావాలి అని అంటే మాత్రం ఇక్కడ మనం చేయవలసిన పని ఏంటి అని అంటే, చూడండి సామెతలు 31:27 వచనం చదువుకుందాం. సామెతలు 31:27. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును, పని చేయకుండా భోజనము చేయదు. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును, పని చేయకుండా ఆమె భోజనము చేయదు. కాబట్టి చూడండి, మన పిల్లలు చెరలో నుంచి తిరిగి స్వదేశానికి రావాలి. ఎవరైనా ఆత్మీయంగా తప్పిపోయిన వ్యక్తులు, ఎలాంటి స్థితిలో ఉన్న వాళ్ళైనా మళ్ళా తిరిగి దేవుని దగ్గరికి రావాలి, తిరిగి సంతోష స్థితిలోకి రావాలి, తిరిగి నెమ్మది స్థితిలోకి రావాలి. దూరం అయిపోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి రావాలి అంటే మొట్టమొదటిగా మనం ఎప్పుడూ చేయవలసిన పని, ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. మన ఇంటి వారి నడతలను ముందు మనం కనిపెట్టుకునే వాళ్ళంగా ఉండాలి. మనం అందుకే గుడ్డివారిగాను లేకపోతే మూగవారిగాను ఆ విధంగా ఉండొద్దు. మన ఇంటి వారు అనగా దేవుడు మనకు అప్పగించిన సంఘం. మరి మనం కాపరిగా అయితే కాపరి ఎప్పుడు కూడా తన గొర్రెల్ని జాగ్రత్తగా కనిపెట్టాల. కనిపెట్టడం అంటే ఏదో తోడేలు వచ్చి తినిపోవడమో లేకపోతే శత్రువు చేతిలోకి తినిపోవడం కంటే కూడా నడత కనిపెట్టాలి. ఇక్కడ నడత ఏ విధంగా వారు ప్రవర్తిస్తున్నారు, వారి యొక్క చూడండి, కాపరి రోగం గల గొర్రెలు తెలుసు. నిజంగా నేను గొర్రెలకు మంచి కాపరిని. దేవుడు ఎంత మంచి కాపరి! రోగం గల గొర్రెలను ఒక రీతిగా ఆయన పోషిస్తాడు, అలాగే పాలిచ్చే గొర్రెలను ఆయన ఒక రీతిగా చూస్తాడు. అన్ని రకరకాల గొవ్విన గొర్రెలను ఒక రీతిగా ఆయన శిక్ష అనే మేత వేసి వాటిని సరి చేస్తాడు. అలాగే కాపరిగా మన ఇంటిలో మనల్ని దేవుడు నీ పిల్లలను దేవుని వాక్యం సెలవిస్తుంది, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను ప్రభు యొక్క బోధలోను పెంచండి అని. చూసారా, మనము మన పిల్లలకు కోపం తెప్పించే వారంగా ఉండొద్దు అని అంటే మరేం చేయాలి అంటే ప్రభు యొక్క బోధలో మనం వాళ్ళని పెంచాలి, ప్రభు యొక్క శిక్షలో వాళ్ళని పెంచాలి. వాళ్ళని ప్రభు యొక్క బోధ, ప్రభు యొక్క శిక్ష అనగా దేవుడు
మనకు చెప్పమన్న మాటలు వాళ్ళకి చెప్పినప్పుడు శిక్ష దేవుడే వేసి తప్పకుండా దేవుడే మారుస్తాడు. కనుక వాక్యం సెలవిచ్చినట్లుగా మరి ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. చాలా జాగ్రత్తగా మనం ప్రతిరోజు ఒక మెలకువ కలిగి, కునుకక నిద్రపోక మరి మెలకువ కలిగి కనిపెట్టాల. ఎవరెక్కడ తప్పిపోతున్నారు, ఎక్కడ ఎవరి హృదయంలోకి దుష్టుడు ప్రవేశించాడు, ఎవరి నడత ఎక్కడ తప్పిపోతుంది, వివేకం ఉండాల. అందుకే సొలొమోన్ అంటాడు, దావీదు అంత గొప్ప రాజ్యాన్ని అప్పగించినప్పుడు, అయ్యా ఇంత గొప్ప రాజ్యాన్ని పరిపాలించటం నా వల్ల కాదు, మరి నేను చాలా బాలుడను, నా జ్ఞానం సరిపోదు అని రాజునకు నీ న్యాయ విధులు, రాజకుమారునికి నీ నీతిని నాకు తెలియచేయని దేవుని దగ్గర జ్ఞానం అడిగాడు. అడిగి తన ఎందుకు తండ్రి ద్వారా తనకు అప్పగింపబడ్డ రాజ్యం చాలా పెద్దది, అంతమంది రాజ్యాన్ని తనిఖీ చేయటం కానీ కనిపెట్టుకోవటం అది అసాధ్యం. కానీ దేవుని సన్నిధిలో ఎప్పుడైతే కనిపెట్టుకుంటారో దేవుడే చూడండి, ఆ రాజ్యం అంటే మనకంటే పర్వాలా, రాజ్యంలో ఎవరు ఎటువైపు ఏ చిన్న మిస్టేక్ జరిగిన రాజ్యం అంతా కూలిపోయే ప్రమాదం ఉంటది. అలాగే మన కుటుంబ వ్యవస్థ కూడా, అలాగే సంఘ వ్యవస్థ కూడా దేవుడు మనకు అప్పగించిన ప్రజలను ఎప్పుడు కూడా ప్రభు సన్నిధిలో మనం కనిపెట్టి వారి నడతలను సరిచేయాల, తప్పకుండా సరిచేయాల. ఇలాగే మేము మా మందిరంలో కూడా ఒక కొంతమంది ఎప్పుడు కూడా కొంతమంది ఉంటారు, దగ్గరగా ఒక 30 మంది దాకా ఉంటారు. అలాగే మనకు సంఘము, ఈ ఇంత పెద్ద సంఘము, మందిరము, తర్వాత సేవకులు, అలాగే సంఘాలు, వారి ఇంతమంది నడతలను కనిపెట్టుకోవాలంటే ఒక మామూలు వ్యక్తిగా నాకైతే అసాధ్యం. కానీ ప్రతిరోజు ప్రభు సన్నిధిలో మరి మేము కనిపెట్టుకున్నప్పుడు కరెక్ట్ గా ఎవరు దారి తప్పిపోతారు. నిన్నటి రోజున దేవుడు ఒక అమ్మ, ఇద్దరు మందిరంలోనే ప్రార్థనలో పరిచర్యలో ఉన్నారు, పరిచారకులే, ఇద్దరు పరిచారకులే. కానీ దేవుడు మాకు మేము ఒక 2-3 మామూలుగా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మాకు ఒక అమ్మ దీపం ఆరిపోయింది, ఇంకొక అమ్మ దీపం మాత్రం గాలికి అటు ఇటు కొట్టుకుంటుందని అట్లా కొన్ని విషయాలు బయలుపరిచాడు. వెంటనే నేను మందిరానికి వెళ్ళి, పని చేయకుండా ఆమె భోజనం చేయదు అనగా ఏ రోజుకు ఆ రోజు మనం ఎక్కడ సమస్య ఉందో అది పరిష్కరించాలి. చూడండి, మోషే మాకు నీళ్లు లేవు అన్న ఇశ్రాయేలీల సనుగుళ్ళు గొనుగుళ్ళు విని దేవుని దగ్గరికి వెళ్ళాడు. ఇంటి వారి నడతను కనిపెట్టాడు. వాళ్ళ సనుగుడు, వాళ్ళ గొనుగుడు, సనిగేది గొనిగేది చాలా చిన్నగా ఉంటది. కానీ అది మోషే 6 లక్షల మందిలో ఎవరు సనిగారో ఎట్లా తెలుస్తుంది? చూడండి, మోషేకి ఎంత చక్కటి జ్ఞానం ఉందో. కనిపెట్టుకొని మరి దేవుని దగ్గరికి వెళ్ళి, దేవా ఇశ్రాయేలీలు సనుగుతున్నారు, నీళ్లు లేవని గొనుగుతున్నారంటే దేవుడు అంటాడు, నేను కూడా విన్నానంటాడు. ఇని బండను కొట్టు మరి నీళ్ళు వస్తాయంటే ఆ బండను కొట్టినప్పుడు ఎంత అద్భుతమైన దేవుడు ఆ సమస్యకు పరిష్కారం ఇచ్చాడు. కానీ యెహోషువ తన ఇంటి వారి నడతలను కనిపెట్టేంత జ్ఞానంలోకి ఇంకా రాలేదు. ఎరికో గోడలు కూలిపోయినాయి, చాలా సంతోషంగా యెహోషువ విజయం ఇచ్చాడు దేవుడు. కానీ తర్వాత హాయి పట్టణానికి వెళ్ళటానికి ముందు మాత్రం ఆ కొద్ది మందితో వెళ్ళాడు, గాని ఓడిపోయి వాళ్ళ చేతనే తరమబడి వెనక్కొచ్చాడు. అప్పుడు వచ్చాడు, దేవుని దగ్గరికి వచ్చాడు. ఏడవక ఊరుకొనుము, కన్నీళ్లు విడుచుట మానుము, నీ క్రియ సఫలమై జనులు శత్రు చేతిలో నుంచి వచ్చెదరు. సియోనుకు తిరిగి వచ్చిన వారిని చెరలో నుండి నేను రప్పించెదను. అలాగే రాబో కాలమందు నీకు మేలు కలుగునను నమ్మిక ఉన్నది. రాబోయే కాలం మేలు చేస్తాడు. కానీ ఇప్పుడెందుకు నీ పిల్లలు స్వదేశానికి వెళ్తారంటే హాయి వాళ్ళ చేతిలో చిక్కుకున్నారు, ఓడిపోయారు. దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రవ్వా మరి నేనేం చేయాలి అని అంటే, నీ ఇంటి వారి నడత సరిగా లేదు, నీ ఇశ్రాయేలీల్లోనే వారి గుడారంలో శపితమైనది మరి దాచిపెట్టబడింది, అందుకే మీరు ఓడిపోయారని దేవుడు బయలుపరిచాడు. వెంటనే యెహోషువ తెలుసుకొని
దాన్ని తమ గుడారంలో నుంచి దూరపరిచినప్పుడు దేవుడు మళ్ళా తిరిగి విజయం ఇచ్చాడు. కాబట్టి మన సంఘంలో మనకు విజయం కలగాలన్నా, మరి మన వ్యక్తులను పోగొట్టుకోకుండా సంపాదించుకోవాలంటే ఎప్పటికప్పుడు దీపం ఆరిపోయినది అని చూపించిన దగ్గరికి వెళ్ళి అసలు నీవు ఇట్లా ఇట్లా అని చెప్పినప్పుడు గడగడ వణికి పశ్చాత్తాపం వచ్చింది. ఎప్పటికప్పుడు మనం సరి చేసుకోవాలి. కానీ భోజనం చేయొద్దు, పని చేయకుండా భోజనం చెయ్యను అని అన్న. అట్లా పని అంటే ఏం పని? ఆత్మ సంబంధంగా ఎవరిని హెచ్చరించాలి, ఎవరిని ధైర్యపరచాలి, ఎవరిని సరి చేయాలి, ఎవరు ఎక్కడ దారి తప్పిపోతున్నారు, రోగం గల గొర్రెలు ఎక్కడున్నాయి, మరి గర్వమైన గొర్రెలు ఎక్కడున్నాయి, ఆకాన్ లాంటి శపితమైన దాచిపెట్టబడ్డ పరిస్థితి ఎవరి దగ్గర ఉన్నది, మొత్తం దేవుని దగ్గర. ఒకళ్ళ ఇంటికి వెళ్ళాం మేము. ఒకళ్ళ ఇంటికి వెళ్తే ఒక నమ్మకమైన పని ఆమె పరిచారకురాలు ఉంది వాళ్ళ ఇంట్లో. కానీ దేవుడు మాకు ఆమె వాళ్ళ ఇంట్లోనే కానుక పెట్టెలో నుంచి రహస్యంగా డబ్బులు తీస్తున్నట్లుగా చూపిస్తే ఆమెని చెప్పినప్పుడు గడగడ భయపడిపోయింది. అవును నిజమే, నేను అప్పుడప్పుడు కానుక డబ్బుల్లో నుంచి ఆ డబ్బు తీస్తున్నాను అని. ఎంత నిజంగా రోజు చూసే వాళ్ళ ఇంట్లోనే ఉండే అమ్మ గ్రహించలేకపోయింది. కానీ మనం ఆత్మీయంగా మన మనోనేత్రాలు తెరవబడ్డప్పుడు మనం ఇంటి వారి నడతలను బాగా గమనించాల, జాగ్రత్తగా ఉండాల. అందుకని తర్వాత ఎంత బాధపడ్డా లాభం ఉండదు. ఎప్పటికప్పుడు మన నడతలను బాగుగా కనిపెట్టి పని చేయకుండా ఆమె భోజనం చేయదు. ఇట్లా గనక ఉంటే తప్పకుండా పిల్లల్ని పోగొట్టుకున్న వాళ్ళం కూడా మళ్ళా మనం తిరిగి స్వతంత్రించుకుంటాం. ఇప్పటి వరకు ఒకవేళ అలా జరగలేదేమో, ఇప్పటి నుంచి ప్రభువా అలాంటి ఆత్మీయ నడిపింపు ఏం లేదు, దేవుని దగ్గర కనిపెట్టుకుంటే చాలు. దేవుడే మనకు అన్ని బయలుపరుస్తాడు, ఖచ్చితంగా బయలుపరుస్తాడు. దేవా ఈరోజు మా ఇంటి వారు నడత ఎలా ఉంది, నువ్వు నాకు అప్పగించిన మంద ఏ స్థితిలో ఉంది, నేను ఎలా సరిచేయాలి, ఏ విధంగా నడవాలంటే తప్పకుండా దేవుడు మరి మనకు బయలుపరుస్తాడు. ఆ పని మనం చేయాల. యెషయా గ్రంథం 54వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 6వ వచనం. దేవుడు ఈ మాట సెలవిచ్చుచున్నాడు, విడవబడి దుఃఖాక్రాంతురాలైన భార్య పురుషుడిని రప్పించినట్లు, తృణీకరింపబడిన యవ్వనపు భార్యను పురుషుడు రప్పించినట్లు యెహోవా నిన్ను పిలుచుచున్నాడు. చూసారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ దేవుడు ఈ మాట సెలవిచ్చుచున్నాడు, విడువబడి దుఃఖాక్రాంతురాలైన భార్యను పురుషుడు రప్పించినట్లు, తృణీకరింపబడిన యవ్వనపు భార్యను పురుషుడు రప్పించినట్లు యెహోవా నిన్ను పిలుచుచున్నాడు. దేవుని దగ్గర పెద్ద తప్పులు, చిన్న తప్పులు ఇవన్నీ కాదబ్బా ఇంత చిన్నదానికేనా అనుకోకూడదండి. ఎందుకంటే అసలు నా మాట అగ్ని వంటిది కాదా, అది బండలను బద్దలు చేయి సుత్తి వంటిది కాదా. ఒక్కసారి దేవుడు మనకి ఏదన్నా తెలియచేశాడంటే దానికి మనం వెంటనే విధేయత చూపించాల. పని చేయకుండా ఆమె భోజనము చెయ్యదు. ప్రతిరోజు నేను ఎవరికి వాక్యం చెప్పాలి, ఎవరిని సరి చేయాలి, ఎవరి కోసం ప్రార్థన చేయాలి అని ఈ విధంగా మనం దేవుని యొక్క గుణవతి అయిన భార్యలాగా, ఎప్పుడు గుణవతి అయిన భార్య తన భర్తకు ఏ అవసరం ఉంటుందో చాలా అలర్ట్ గా రెడీగా ఉంటది ఆ అవసరాలు తీర్చడానికి. అలాగే దేవునికి మనం అంత రెడీగా ఉండే వాళ్ళంగా ఉండాల. వాక్యం సెలవిస్తూ నీ దేవుడు ఈ మాట సెలవిచ్చుచున్నాడు. ఇప్పటికే చాలా బాధ అనుభవిస్తున్నారేమో. విడువబడి దుఃఖాక్రాంతురాలైన భార్యను పురుషుడు రప్పించినట్లు, తృణీకరించబడిన యవ్వనపు భార్యను పురుషుడు రప్పించినట్లు. యవ్వనపు భార్యే తని తృణీకరింపబడింది, మరి విడువబడింది. దుఃఖాక్రాంతురాలైన భార్య కొన్ని పరిస్థితుల వలన ఈ రోజు ఈ వాక్యం వింటున్న వారు ఒక రకమైన దుఃఖాన్ని, బాధని, మనో దుఃఖాన్ని అనుభవిస్తున్నారు. కానీ దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఒక పురుషుడు ఎలాగైతే విడువబడి దుఃఖాక్రాంతురాలైన భార్యను, తృణీకరించిన భార్యను పిలుస్తున్నాడో దేవుడు కూడా మనల్ని పిలుస్తున్నాడు. ఏమంటే దేవుడు మనల్ని పిలుస్తున్నాడు అని అంటే అర్థం ఏంటి? మనం ఆయన పిలిచినప్పుడు
ఇప్పటికైనా ఆ తప్పు ఇంకొకసారి జరగదు, నేను గుణవతి అయిన భార్యలాగా ఉంటాను, పని చేయకుండా భోజనం చెయ్యను, కాపరిగా నేను నిర్లక్ష్యంగా ఉండను, నాకు అప్పగించిన పనిలో నేను నిర్లక్ష్యంగా ఉండను. నేను కొంతమంది ఎప్పుడు వాక్యం చెప్పేవాళ్ళు వాక్యం మానేయటం కానీ, ప్రార్థించే వాళ్ళు ప్రార్థన మానేయటం కానీ, దేవుడిచ్చిన దర్శనాన్ని పక్కన పెట్టడం కానీ, ఇవన్నీ కూడా ఆత్మీయ జీవితంలో మన పొరపాట్లు, మన లోపాలు. అవి పరిస్థితులు ఏవన్నా కానివ్వండి, అది అమావాస్య దినాలైనా పున్నమి దినాలైనా, అది శ్రమ దినాలైనా సంతోషపు దినాలైనా, మనము మన సమయాన్ని వ్యర్థం చేయటాన్ని బట్టి, మరి పాపాలలో పడిపోవటాన్ని బట్టి, శ్రమల్లో నిరీక్షణ లేకుండా అటు ఇటు కదిలిపోవడాన్ని బట్టే ఇంత మటుకి మనము మళ్ళీ ఆ శత్రువు చేతిలోకి వెళ్ళిపోయాం. ఈ రోజు మనమే కాదు, మన పిల్లలు కూడా తిరిగి స్వదేశానికి, ఆ విశ్రాంతిలోకి, ఆ కనానులోకి, తిరిగి ఆ సంతోషంలోకి, తిరిగి ఆశీర్వాదంలోకి నడిపించటానికి పరిశుద్ధాత్ముడు ప్రవచనాత్మకంగా సెలవిస్తున్నాడు. మరి ఎప్పుడు మనము మళ్ళీ తిరిగి స్వదేశానికి వస్తాం తెలుసా? ఇప్పుడు నీ దేవుడు ఈ మాట, ఈ దేవుడు ఎవరి దేవుడు అంటే మీ దేవుడే, నీ దేవుడే ఆయన, నా దేవుడు ఈ మాట సెలవిస్తున్నాడు. ఈ మాట ఏమని? దేవుడు తెలుసు, విడువబడి దుఃఖాక్రాంతురాలైన భార్యను పురుషుడు రప్పించినట్లు అసలు మన ప్రియుడు, మన దేవుడు నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడని. మన భర్త, మన పురుషుడు, అతను నా పురుషుడు. బైబిల్ చెప్తుంది, ఇప్పటి నుంచి నువ్వు బయలు అన్న పేరు చెప్పకుండా మరి నా పురుషుడు అని నువ్వు నన్ను పిలుస్తావు అని హోషియా గ్రంథంలో చదువుదామా ఒక్క మాట? హోషియా 2వ అధ్యాయంలో నేను చదువుతున్నానండి, ఒక్క నిమిషం. హోషియా 2వ అధ్యాయం 16వ వచనం చదువుతారా? ఇది ఇచ్చటి నుండి నా మాట వినును, నీవు బయలు అని నన్ను పిలవక నా పురుషుడవు అని పిలుతువు, ఇదే యెహోవా వాక్కు. చూసారా, బయలు అంటేనేమో ఫుట్ నోట్ లో యజమానుడు, బయలు అంటే యజమానుడు. ఇప్పుడు నుంచి మనకు ఆయన యజమానుడు కాదు, నా పురుషుడు అంటే భర్త అని రాయబడింది. చూసారా, నా పురుషుడు అంటే అక్కడ ఫుట్ నోట్ లో 2 అని ఉంది, కింద ఏమనుంది? భర్త. యజమానుడికి భర్తకి చాలా తేడా ఉంది. రూతుకి యజమానుడుగా ఉన్నాడు బోయజు, తర్వాత భర్తగా ఉన్నాడు. యజమానుడుగా ఉన్నప్పుడు రూతు గురించి ఒక సాక్ష్యం విన్నాడు. ఆమె పొద్దు నుంచి పనిచేస్తుంది, ఇప్పటి వరకు కొంచెం సేపు కూడా మాత్రమే కూర్చుంది అన్న సాక్ష్యం విన్నాడు. దేవునికి కావాల్సింది అదే సాక్ష్యం. ఆత్మీయంగా మనం ఏ విధంగా ఉన్నాం, ఆత్మీయ ప్రపంచంలో రూతులాగా కష్టపడే మనస్తత్వం ఉండాలి. రాహేలు లాగా నేను నీకు రిబ్కా లాగా నేను నీకు నీళ్లు ఇస్తాను, మరి నీ ఒంటెలకు కూడా నీళ్లు పోస్తాను. ఒక ఇస్సాకుకు భార్య అయ్యే లక్షణము ఆ రిబ్కాలో కనుగొన్నట్టుగా పొలం అంతటికి యజమానురాల ఎప్పుడయ్యింది అంటే బోయజేమో అప్పటి వరకు ఆయన బయలు యజమానుడికి ఆ పని వారికి చాలా డిస్టెన్స్ ఉంటది. యజమానుడు పని వారికి అన్ని చెప్పడు, కానీ భార్య వేరు. భార్య అంటే భాగస్వామి, అంటే సమానం. నా ఎముకలలో నా ఎముక, నా భాగము. ఆ తల్లిదండ్రులను విడిచి భార్యను హత్తుకుంటాడు అనగా ఎవరికి కాదు, అన్ని విషయాలు భార్యతో షేర్ చేసుకుంటాడు. అట్లాగా జరగబోయే సంగతులను దేవుడు తెలియజేస్తాడు. ఆ కనిపెట్టుకున్నప్పుడు దేవుడు అనేక విషయాలు మనకు తెలియజేస్తాడు. నువ్వు ఇప్పటి నుంచి నా బయలు కాకుండా నా పురుషుడు అవుతావు. ఎప్పుడు? రూతులాగా మనం కష్టపడే మనస్తత్వము, రిబుకా లాంటి మనస్తత్వము, ఎస్తేరు లాంటి విజ్ఞాపన ప్రార్థన మనస్తత్వం, ఇవన్నీ మనం ఎప్పుడు కలిగి ఉంటామో దేవుడు మన మనసు మార్చుకొని ఇప్పటి నుంచి ప్రభువా ఇదిగో నువ్వు పిలిచినప్పుడు నేను లోబడలేదు, నువ్వు పిలిచినప్పుడు నేను రాలేదు, నువ్వు చెప్పినప్పుడు నేను వినలేదు, నేను నిర్లక్ష్యంగా ఉన్నాను, నేను నిన్ను నువ్వు తృణీకరించేంత కోపం ఎందుకు వచ్చింది పురుషుడికి? మరి విడిచిపెట్టేంత కోపం ఈ రోజు దేవునికి మనందరి మీదే ఎందుకు వచ్చింది అని అంటే, ఒకటి మనము ఇంటి వారి నడతలను పట్టించుకోకపోవడము. కొంతమంది తల్లిదండ్రులు బాగా బిజీగా ఉండి పిల్లల్ని అసలు వాళ్ళు ఏం తింటున్నారు, వాళ్ళు ఏం చదువుతున్నారు, వాళ్ళు ఏ రకంగా దారి తప్పిపోతున్నారో కూడా పట్టించుకోకపోతే సమాజంలో మనం చాలా వింటున్నాం వాళ్ళు ఎలా దారి తప్పిపోతున్నారో. మన సంఘం ఇంకా విలువైంది. దేవుడు మనకు అప్పగించిన ప్రజలను మరి మనం ఇంకా జాగ్రత్తగా పట్టించుకునే వారంగా ఉండాల. అందుకే చూడండి, ఇప్పటి నుంచి ప్రభువా
మరి నన్ను క్షమించి ఇప్పటి నుంచి నేను మరి ఖచ్చితంగా నేను కనిపెట్టుకుంటా, పని చేయకుండా భోజనం చేయను, నువ్వు నాకు అప్పగించిన పని నేను చేస్తా. అంతే. దేవుడు ఎవరికి ఎంత పని అప్పగిస్తే అంతే, అదే పని. పరమగీతం 2వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. నా ప్రియుడు ఎర్రి వలెనున్నాడు, లేడి పిల్లల వలెనున్నాడు. అదిగో మన గోడకు వెలిగా నతడు నిలుచుచున్నాడు, కిటికీల గుండా చూచుచున్నాడు, తొంగి చూచుచున్నాడు. హల్లెలూయా. చూసారా, ఈయన నా పురుషుడు. నా పురుషుడు అంటే భర్త. నువ్వు ఇంకా యజమానుడు లాంటి దేవునికి అదే దూరమైన స్థితిలో ఉంటే మనము నిజంగా దుఃఖపడే పరిస్థితి. యజమానుడు వేరు, నా పురుషుడు వేరు. నా పురుషుడు ఎప్పుడవుతాడు యజమానుడి స్థానం నుండి అంటే, రూతు ఒక రాత్రంతా ఆయన కాళ్ళ దగ్గర పడుకొని నీ దుప్పటి నా మీద కప్పు, అలాంటి వ్యక్తిగత దేవుని సన్నిధిలో ఎక్కువగా హృదయం కలిపెట్టి ప్రార్థించే అనుభవం మనకు ఉండాలి. 16వ కీర్తన 11వ వచనంలో ఒక్కసారి చదువుతారా? ఆయన సన్నిధిలో నిత్యము చదవండి. 16-11 కీర్తన. జీవమార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. చాలు. సన్నిధి, నా సన్నిధి వెతుకుడని నీవు సెలవీయగా, దేవా ఇదిగో నీ సన్నిధి నేను వెతికేదననేను అని దావీదనే భక్తుడైతే, మరి దేవుడంట అంత గొప్ప రాజు, అంత బిజీగా ఉన్నా దావీదు నా సన్నిధికి రా అనగా నా పర్సనల్ రూమ్కి రా అన్నట్టు, నా సన్నిధికి రాని దేవుడు దావీదును పిలిచిన ఆ ప్రేరేపణ మనం ప్రేరేపణ పట్టించుకోం. ప్రార్థన చేసుకుందామంటే ప్రేరేపణ పట్టించుకోము, దేవుడు పిలిచిన ఆ స్వరం సరిగా పట్టించుకోం. కానీ 27వ కీర్తన 8వ వచనంలో నా సన్నిధి వెతుకుడని నీవు సెలవీయగా, యెహోవా నీ సన్నిధి నేను వెదకదనని నా హృదయము నీతో అనేను. అంటే ఆయన లేచి మోకరించడానికంటే ముందుగా, ఇదిగో దేవా నీ సన్నిధి నేను వెతుకుతాను, నేను వస్తున్నాను, ఐఎమ్ రెడీ అని ప్రతి టైము దేవుని దగ్గర రెడీగా ఉన్నాడు. అదే నిజంగా దేవునిలో మనం వెతకటం. కాబట్టి ఆయన సన్నిధిని వెతకమని, ఆయన సన్నిధిలోనే నిజమైన సంతోషం ఉంది కాబట్టి ఆయన సన్నిధిని మనం వెతికే వారంగా ఎప్పుడైతే ఆయన సన్నిధిలో మనం కనిపెట్టుకుంటామో, ఇదిగో నా ప్రియుడు 9వ వచనంలో ఇంకా 8వ వచనంలో మరి ఆలకించుడి, నా ప్రియుని స్వరము వినబడుచున్నది. చాలా మంది ఇంతకు ముందు దేవుని స్వరం ఎప్పుడు వినేవారు. ఈ రోజు నువ్వు దేవుని స్వరానికి, దర్శనానికి, ప్రత్యక్షతకి, అసలు దేవుడు వెంటనే మాట్లాడే ఆ గొప్ప అనుభవానికి కొంచెం దూరం అయింది. ఎంత దూరం అయింది అని అంటే, లోపల ఉండాల్సిన ప్రియుడు కిటికీ బయటికి వెళ్ళాడు. కిటికీ బయటికి నిలబడే పరిస్థితి వచ్చింది. గోడ పక్కనే ఉన్నాడు, మనమే వెళ్ళగొట్టినాం. ఇదిగో నా ఆలకించుడి, నా ప్రియుని స్వరం వినబడుతున్నది, ఇదిగో అతడు వచ్చుచున్నాడు, గంతులు వేయచ్చు, కొండల మీదను ఎగసి దాటుచు మెట్టల మీదను అతడు వచ్చుచున్నాడు, నా ప్రియుడు ఇర్రివలే ఉన్నాడు. నిజంగా మనకంటే ఎక్కువ ఆసక్తిగా మన పట్ల, మనకంటే ఎక్కువ ప్రేమగా మన పట్ల, మనకంటే ఎక్కువ దేవుడు మనల్ని కనికరించాలని, చెరలో నుంచి మనల్ని తీసుకురావాలని, మన పిల్లల్ని తీసుకొని రావాలని, పరిశుద్ధాత్ముడు జరగబోయే సంగతులు మనకు తెలియచేయాలని, ఇంటి వారి నడతలు మనకు తెలియచేయాలని, దేవుడే తన బలమైన హస్తంతో, మోషే హస్తంలో హస్తం ఉంచి ఏ యొక్క చెరలోకి వెళ్ళిపోయారు, ఆ చెరలో నుంచి మరి దేవుడే మనల్ని, మన కుటుంబాలను, మన సంఘాలను బయటికి తీసుకురావాలని ఎంతో ఆసక్తితో ఆయనే మనకంటే ఎక్కువ సంతోషంగా ఉన్నాడు. నా ప్రియుడు ఇర్రి వలె ఉన్నాడు, లేడి పిల్ల వలె ఉన్నాడు. ఇదిగో మన గోడకు వెలిగా అతను నిలుచుచున్నాడు. కానీ ఎక్కడున్నాడు? గోడకు వెలిగా, గోడ పక్కన నించున్నాడు నీ పర్మిషన్ కోసం. కిటికీ గుండా చూచుచున్నాడు.
కిటికీ కంతగుండా తొంగి చూచుచున్నాడు. కిటికీ గుండా చూస్తున్నాడు, కిటికీ కంతగుండా తొంగి చూస్తున్నాడు. అంటే దేవుడు మన హృదయాన్ని చాలా పరిశీలనగా చూస్తున్నాడు. ఆయన కిటికీ కంతగుండా చూచుతున్నాడు. ఎహెచ్కేలు ప్రవక్త అయితే దేవుడు అంటాడు ఎహెచ్కేలు ప్రవక్తతో, ఇశ్రాయేలీలు ఎందుకు చెరలోకి వెళ్ళిపోయే పరిస్థితి, దుఃఖం వచ్చే పరిస్థితి మరి ఉందో తెలుసా అని అంటూ 5వ అధ్యాయం ఎహెచ్కేలు గ్రంథం ఒక్క మాట చదవండి. 6వ వచనం, 7వ వచనం. వారు నా విధిని అనుసరించి నా కట్టడలను అనుసరింపక దుర్మార్గతను ఎహెచ్కేల్ 5 సిస్టర్ 5 6. అయితే వారు నా విధులను అనుసరించి నా కట్టడలను అనుసరింపక దుర్మార్గతను అనుసరించుచు నా విధులను నా కట్టడలను త్రోసివేసి తమ చుట్టూనున్న అన్యజనుల కంటేను దేశస్థుల కంటేను మరి అధికముగా దుర్మార్గులైరి. కాబట్టి ఒక్క నిమిషం సారీ సార్, ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. 8 అండి, సారీ 8 6 అంతటా 8 6 చూడండి. 5 నుంచి చదవండి. నరపుత్రుడా, వారు నువ్వు చూచుచున్నావు కదా, నా పరిశుద్ధ స్థలమును నేను విడిచిపోవున్నట్లుగా ఇశ్రాయేలీయులు ఇక్కడ చేయు అత్యధికమైన హేయ కృత్యములను చూచితివా? ఈ తట్టు తిరిగిన ఎడల వీటికంటే మరి అధికమైన హేయ క్రియములు చూచెదవు. చూసారా? నరపుత్రుడా, ఉత్తరపు వైపు తేరి చూడుమని యెహోవా నాకు సెలవీయగా నేను ఉత్తరపు వైపున తేరి చూచి తిని, ఉత్తరపు వైపున బలిపీఠపు గుమ్మము లోపల రోషం పుట్టించు ఈ విగ్రహము నాకు కనబడెను. 5వ వచనం. అంతేకాదు 6వ వచనంలో అధికమైన హేయ క్రియలు చూచెదవు. 7వ వచనం చదవండి సిస్టర్. అప్పుడు ఆవరణ ద్వారము దగ్గర నన్ను ఆయన దింపగా గోడలోనున్న సందు ఒకటి నాకు కనబడెను. నరపుత్రుడా, గోడలో ఒక సందు ఉంది, మనుషులకి అది కనబడదు, ఒక్క కిటికీ కంతగుండా చూసే వ్యక్తికే కనబడుతుంది. ఆవరణ ద్వారం దగ్గర నన్ను ఆయన దింపగా, మళ్ళీ ఇదంతా ఒక పెద్ద మందిరమే. ఈ మందిరంలో ఒక గోడ ఉంది, మనం దేవుని మందిరమే. ఆ మందిరంలో గోడలో ఒక సందు, ఆ సందు కనబడితే 8వ వచనం. నరపుత్రుడా, త్రవ్వమని ఆయన నాకు సెలవీయగా నేను గోడకు కన్నము త్రవ్వినంతటిలో ద్వారం ఒకటి కనబడెను. చూసారా దేవుడు ఏమంటున్నాడు? నరపుత్రుడా, గోడకు మరి ఆ సందు ఉంది కదా, కన్నము ఒకటి తవ్వు, దాని మీద ఒకసారి ఇట్లా తవ్వు అనగానే తవ్వాడు. తవ్వంగానే పెద్ద తలుపు కనబడిందండి, పెద్ద తలుపు కనబడి ద్వారం ఒకటి కనబడింది. నువ్వు లోపలికి చొచ్చి ఇక్కడ వారెట్టి హేయ కృత్యములు చేయుచున్నారో చూడుమని ఆయన నాకు సెలవీయగా నేను లోపలికి పోయి చూచి తిని, అప్పుడు ప్రాకెడి సకల జంతువుల ఆకారములను హేయమైన మృగముల ఆకారములను అనగా ఇశ్రాయేలీల దేవత విగ్రహములన్నీ గోడ మీద చుట్టూను వ్రాయబడి ఉన్నట్టు కనబడెను. మరియు ఒక్కొక్కడు తన చేతిలో ధూపార్తి పట్టుకొని, ఇశ్రాయేలీల పెద్దలు 70 మంది వారి మధ్యను పాషాను కుమారుడైన యజన్యాయు ఆ ఆకారములను ఎదురుగా నిలిచి ఉండగా చిక్కటి మేఘం వలె ధూపవాసన ఎక్కుచుండెను. అప్పుడు ఆయన నాకు సెలవిచ్చినదేమనగా, నరపుత్రుడా, యెహోవా మమ్మును కానకయుండును, యెహోవా దేశమును విసర్జించెను అనుకొని ఇశ్రాయేలీల పెద్దలు చీకటిలో తమ విగ్రహపు గదులలో వారిని ప్రతివాడు చేయదాన్ని నీవు చూచుచున్నావు కదా. మరియు ఆయన నీవు ఈ తట్టు తిరుగుము, వీటిని మించిన అతి హేయ కృత్యములు వారు చేయుట చూతురని నాతో చెప్పి యెహోవా మందిర ఉత్తర ద్వారమున నన్ను దింపగా అక్కడ స్త్రీలు కూర్చుండి తమ్మూజు దేవతను గూర్చి ఏడ్చుట చూచి తిని. ఇటేమో మగవాళ్ళేమో వీటికి చిక్కటి మేఘం వేస్తూ ఉంటే, కొంతమంది స్త్రీలు రోదనము చేయి స్త్రీలు, కన్నీరు విడిచే స్త్రీలు, రాహేలు పిల్లల విషయంలో ఏడుస్తూ ఏడవక ఊరుకొనమని ఆత్మ సంబంధమైన కన్నీరు గార్చాల్సింది వీళ్ళు తమ్మూజు దేవత గురించి ఏడుస్తున్నారు స్త్రీలు. ఎంత తమ్మూజు అనగా లోకం,
మాకు అది లేదు ఇది లేదు, లేకపోతే అంత లోక సంబంధ దుఃఖపడువారు ధన్యులు ఓదార్చబడుదురంటే శరీర సంబంధమైన దుఃఖం, మరి శరీర సంబంధమైనవి ఏవి లేవో వాటి గురించిన దుఃఖం అంతా లోక సంబంధమైనవి. అదే తమ్మూజు గురించి ఈ రోజు దేవుడు ఎందుకు మమ్మల్ని విసర్జించాడు, ఎందుకు గోడకి ఈ రోజు దేవుడు వెలిగా ఉండవలసింది, ఆ ఇశ్రాయేలీలకు ఏ విధంగా చేస్తున్నారో యెహెజ్కేలు ప్రవక్తకి ఆ గోడ కన్నం, ఆ కన్నంలో తలుపు, తలుపు లోపల ఆ ఇశ్రాయేలీల పెద్దలు చేయుచున్న పని, అలాగే స్త్రీలు చేయుచున్న పని. ఈ రోజు మన హృదయం అనే ఈ మందిరము, దేవుని మందిరం మనమే. దీన్ని తవ్వితే గోడ, ఆ గోడను తవ్వితే కన్నం, ఆ కన్నం లోపల కిటికీ కంత, కిటికీ గుండా దేవుడు మనల్ని చూస్తున్నాడు. ఆయనకు రహస్యమైంది ఏమీ లేదు. హృదయ అంతరంగంలో ఎక్కడ దేవుడికి దేని గురించి నువ్వు ఏడుస్తున్నావు, వేటి గురించి శరీర సంబంధమైన వాటిని ఏదొక మనిషి ఏదొక విగ్రహంగా ఉండి దేవుడు నిన్ను పిలిచినప్పుడు వినలేని స్థితిలో, దేవుడు తన పని కోసం నిన్ను రోజు ఏ విధంగా నడవమంటుంటే నడవకుండా ఆ నిర్లక్ష్యం చేసిన కారణం చేతే ఈ రోజు చెరలోకి వెళ్ళిపోయే పరిస్థితి. మరలా నేనేం చేశాను, నాకే ఎందుకు ఈ బాధలు కష్టాలని మళ్ళా దేవుణ్ణి ప్రశ్నించే స్థితి. దేవుడు ఆయనకు రహస్యమైంది ఏమీ కూడా లేదు. ఒక్కసారి దేవుడు మన వైపు చూస్తే మనం ఎంత దుఃఖకరమైన స్థితిలో, ఇప్పటికైనా ఆయన కిటికీ గుండా చూస్తున్నాడు, కిటికీ కంత గుండా చూస్తున్నాడు. వెంటనే ప్రభా ఆ దర్శనానికి లోపడదాం, దేవుని వాక్యానికి లోబడదాం, సరి చేసుకుందాం. ఎక్కడ ఆ గోడ లోపల ఏ విషయాల్లో ఏడుస్తున్నావో, ఏడ్చే వాటి కోసం ఏడవకుండా ఏడవకూడని వాటి కోసం ఏడుస్తున్నావేమో, చేయవలసిన పని చేయకుండా చేయకూడని పనులు చేస్తున్నావేమో, నీ సొంత పనుల మీదనే ఆసక్తి కలిగి ఉన్నావేమో, నీ సొంత వాటి మీదనే మనసు కలిగి ఉన్నావేమో, దేవుని పనులను నిర్లక్ష్యం చేస్తున్నావేమో. అందుకే నువ్వెంత యవనపు భార్య అయినను, నువ్వెంత ప్రేమించే ప్రియురాలు అయినా ప్రభు మనల్ని తృణీకరించే పరిస్థితి. కానీ దేవుడు ఈ రోజు మళ్ళీ పిలుస్తున్నాడు, మళ్ళీ మనకు ఒక గొప్ప అవకాశం ఇస్తున్నాడు. మళ్ళీ తన దగ్గరికి రమ్మని ఆయన 2 చేతులు చాపుతున్నాడు. ఆ విగ్రహాన్ని విడిచిపెట్టి ఆ తమ్మూజు దేవతను బట్టి ఏడ్చే ఆ స్వభావాన్ని పక్కన పెట్టి ప్రభు కోసం ఏడ్చే వారంగా మీరు మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అనే ఆత్మ సంబంధమైన దుఃఖం కలిగి ముందుకు సాగే అనుభవం మనందరికి ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. అందుకే చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. దినములు చదవండి, ఎఫెసీ 5:15. దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొనుడి. కనుక జ్ఞానం, అజ్ఞానులంతా వాళ్ళు ఇట్లా చేశారు, వీళ్ళు ఇంత మోసం చేశారు, వాళ్ళు నన్ను అట్లన్నారు, వీళ్ళు నన్ను ఇట్లన్నారు. ఆ తమ్మూజు దేవత గురించి ఏడ్చినట్టేనండి లోక సంబంధమైన వాటి కోసం మనం ఏడిస్తే. జ్ఞానం గలవాడు కోపాన్ని అంచుకొని చూపకుండా ఉంటాడు. అజ్ఞానం అంటే ఇక ఇవన్నీ కోపంతో వీటి గురించే ఆలోచించటం, వీటి గురించే మాట్లాడటం, వీటి గురించే. దినములు చెడ్డవి, ఇక వాటి గురించి పట్టించుకునే సమయం మనకు లేదు. మరి ఇప్పటికైనా దేవుడు ఎర్రివలే లేడి పిల్లవలే ఎంతో సంతోషంగా మనల్ని పిలుస్తున్నాడు, మనల్ని చూస్తున్నాడు, క్లియర్ గా చూస్తున్నాడు. కిటికీ గుండి కిటికీ కంతగుండా ఏమన్నా సరి చేసుకొని లోపాలు ఏదన్నా ఉంటే, అయ్యో సమయం నేను ఎంతో వృధా చేస్తున్నానయ్యా, నేను జ్ఞానం పోగొట్టుకున్నాను, కంట్రోల్ తప్పుతున్నాను, కోపంలో కంట్రోల్ తప్పిపోతున్నాను, దేవుని దగ్గర పశ్చాత్తాపడాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 3:19. పేతురు రాసిన మొదటి పత్రిక 3:19 చదువుకుందాం. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహ దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకును అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకును ఆయన ఆత్మరూపిగానే వెళ్లి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. చూసారా, ఆ నోవాహు ఓడలోకి మరి 8 మంది ప్రవేశించారు. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండగా, నిజంగా చూడండి, నోవాహు ప్రకటించటం అయిపోయింది.
మరి దేవుడు ఇప్పుడు ఓడ తలుపులు వేయబోతున్నాడు. ఆ ఓడ తలుపులు వేయడానికి మరి దేవుడే, నోవాహు కాదు ఓడ తలుపులు మూసింది. మరి 7 రోజులు అనగా ఇంకా దీర్ఘశాంతం కనిపెట్టుకుంటూ ఎవరన్నా రండి రండి అని ఆత్మస్వరూపిగానే దేవుడే ప్రకటించాడు, రమ్మంటున్నాడు, పిలుస్తున్నాడు. ఈ అంచె దినాల్లో కూడా కలల ద్వారా, దర్శనాల ద్వారా, కిటికీ కంత ద్వారా దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. పిలిచి మరి ఆయన చేతుల్లోకి రమ్మని, సమయం వేస్ట్ చేయొద్దని, కనిపెట్టుకోవాలని, భోజనం చేయకుండా ముందే గుణవతి అయిన భార్యలాగా ఉండాలని, ఆత్మరూపంగా ఉండాలని, ఆ ఓడలోకి రావాలని మరి దేవుడే మరి నా పేతురు తన పత్రికలో చెప్తూ ఆత్మస్వరూపిగా వెళ్ళి ఆయన ప్రకటించిన మరి 8 మంది మాత్రమే ఆయన మాటకు విధేయత చూపించారు. అంతేకాదు మరి వాళ్ళు రాగానే 8 మందికి దేవుడు బాప్తిసము దాంట్లో అంటే ఓడలో దాని ద్వారా అంటే మార్మన్స్ పొందారు. మరి చాలా మంది ఏమైపోయారు, దేవుడు 7 రోజులు ఎదురు చూశాడు. మరి దేవుని యొక్క దీర్ఘ శాంతం అయిపోయింది. ఇక తలుపులు మూసేశాడు దేవుడు. ఆ మూసేసి వర్షం స్టార్ట్ అయ్యాక అప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చారు. మరి అప్పుడు పరిగెత్తుకుంటూ వస్తే ఏం లాభం? మొత్తం ఓడ ఆ తలుపులు మూయబడి ఉన్నవి. కానీ ఎప్పుడైతే ఆ ఓడ తలుపులు మూసేశారో 10వ వచనం చదవండి. 7వ అధ్యాయము ఆదికాండం 7:10 ఆదికాండం. అయిన తర్వాత ఆ ప్రవాహ జలములు భూమి మీదకి వచ్చెను. చూసారా, 7 దినాలైన తర్వాత ప్రవాహ జలములు భూమి మీదకి వచ్చినాయి. అంటే అర్థం ఏంటి? 7 రోజులు గ్రేస్ పీరియడ్ ఇంక్రీజ్ చేసిన తర్వాత ఇంకా వాళ్ళు పురుషుడు రప్పించినట్లుగా పిలుస్తూనే ఉన్నాడు, యవ్వనపు భార్యను పిలిచినట్లుగా పిలుస్తూనే ఉన్నాడు, కిటికీ కంతగుండా పిలుస్తూనే ఉన్నాడు, ఓడలోనే ఉన్నాడు, గోడకు వెలిగా ఉన్నాడు. రండి బాగుపడతారు, రండి చెరలోకి వెళ్లకుండా కాపాడబడతారు. నోవాహు అతని పిల్లలు మళ్ళీ తిరిగి స్వదేశానికి వచ్చారు దేవుని మాట వింటం మూలాన. యాకోబు యొక్క సంతానం అంతా మళ్ళా తిరిగి కనానును స్వతంత్రించుకున్నారు దేవుని మాటకు విధేయత చూపించడం మూలాన. అలాగే ఈరోజు పురుషుడు, మరి నువ్వు యజమానుడని పిలుక పురుషుడని, నీ పురుషుడు నీ భర్తే నీ దేవుడు ఈ విధంగా సెలవు ఇస్తున్నాడు. ఎంతకాలం ఏడుస్తావు? ఎంతకాలం దుఃఖాక్రాంతురాలుగా ఉంటావు? రా, ఇక ఇప్పటి నుంచి అన్న నా మాట నువ్వు ఇప్పటి నుంచి ఒక్క మనసు చేసుకొని దేవుడు చెప్పినట్టుగా విను. అందుకే ఆత్మ విషయంలో మనం బ్రతికింపబడి 3:19 కూడా దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచుండగా పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు. ఎంతకాలం అవిధేయులుగా ఉంటావన్నట్టుగా విధేయత చూపించాలి దేవుని వాక్యానికి, మాటకి. అనగా చెరలో ఉన్న ఆత్మ యొద్దకు ఆయన ఆత్మస్వరూపిగాని వెళ్ళి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా బాప్తిసము పొందిరి. దానికి సాదృశ్యమైన బాప్తిసం ఇప్పుడు మీరు రక్షించుతున్నది. అదే శరీర మాలిన్యము తీసివేయట కాదు, కానీ యేసుక్రీస్తు పునరుద్ధాన మూలంగా దేవుని ఇష్టమై నిర్మలమైన మనస్సాక్షి ఇవ్వటమే. కాబట్టి ఉంటాయి శ్రమలు, ఉంటాయి కష్టాలు, ఉంటాయి ఇరుకులు, ఉంటాయి ఇబ్బందులు ఉంటాయి. కానీ వాటిల్లో మరి అవి ఆత్మీయ జీవితానికి ఆటంకంగా ఉండకూడదు, నీ పరిచర్యకు ఆటంకంగా ఉండకూడదు, నువ్వు కనిపెట్టుకోవటానికి ఆటంకంగా ఉండకూడదు. ఒకవేళ దేవునికి దూరం అయిపోయి ఆ విధంగా ఉన్నావేమో, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం రోమా 5:3 చదువుదాం. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలగజేయునని ఎరిగి శ్రమలయందును అతిశయపడుదుము. సరే, అంతేకాదు శ్రమ ఓర్పును. శ్రమలు వస్తాయి క్రైస్తవ జీవితంలో, కానీ శ్రమల్లో ఓర్చుకోవాలా. అదేందో ఎంత ఓర్చుకుంటూ ఉంటే అంత పరీక్షలు వస్తాయి. ఆ పరీక్షల్లో మనం నిరీక్షణ కలగజేయనని ఎరిగి శ్రమల యందే అతిశయపడాలా. మనకు శ్రమలు వస్తాయి క్రైస్తవ జీవితంలో. శ్రమలు వచ్చినప్పుడు మనము ఆ ప్రియుడితోనే దేవునితో ఇంకెక్కువ సహవాసం చేసే వారంగా, కనిపెట్టుకునే వారంగా, మరి ఇంటి వారి నడతలను, మన నడతలను జాగ్రత్తగా దేవుడు మరి కిటికీ అంతగుండా ఆయన చూస్తున్నాడు. ఎంతగా ఆయన ప్రేమతో పిలుస్తున్నాడు. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో
తన 2 చేతులు చాపి అయ్యో నోవహు కాలంలో నోవహు ప్రకటించడం అయ్యాక దేవుని దీర్ఘ శాంతం ఇంకా కనిపెట్టుకొనుచుండగా అని వాక్యం సెలవిస్తుంది. ఆయన దీర్ఘ శాంతం మరి 7 దినాలు ఎక్స్టెండ్ అయింది. ఆయన కనిపెట్టుకుంటున్నాడు. ఒక్కసారి ఓడ తలుపులు మూస్తే, ఒక్కసారి ఇక మనల్ని పక్కకు పెడితే మళ్ళీ ఏ సేవ ఆశీర్వాదం కోసం ఎంత బతిమలాడినా దొరకలేదు. ఈ రోజు సేవ చేసే భాగ్యం, ప్రార్థించే భాగ్యం, దర్శనాల భాగ్యం, ఒక ప్రియురాలిగా, ఒక భార్యగా ప్రభు సొంతమై ఉండే గొప్ప జీవితం ఆయన కనిపెట్టుకుంటే మాట్లాడే అంత సమీపంగా ఉన్నాడు. ఒకవేళ ఈ శ్రమలలో కదిలింపబడి ఓర్పుగా ఉండక, నిరీక్షణలో ఎదురు చూడక, తప్పిపోయిన స్థితిలో ఉండి దేవునికి ఒకవేళ నువ్వు దూరం అయిపోయిన పరిస్థితిలో గనక నువ్వు ఉంటే, మరి దేవుని వాక్యం సెలవిస్తుంది, మరి మనము మన కుటుంబము రక్షింపబడాలంటే రాహేలు పిల్లల విషయమై ఏడుస్తుంది. మరి ఏడవక ఊరుకొనుము, నీ క్రియ సఫలమై శత్రువుని చేతిలోంచి వస్తారు. మరి ఏం చెయ్యాలి ఏడవకుండా అంటే, దేవుని మాటకు లోబడి రాబో కాలమందు నీకు మేలు కలుగునని నమ్మిక ఉన్నది. ప్రతి ఒక్కరికి దేవుడు ఇప్పుడు మేలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. నీ పిల్లలు తిరిగి తమ స్వదేశానికి వస్తారు కనుక మరి గుణవతి అయిన భార్యలాగా మరి దేవుని సన్నిధిలో దుఃఖాక్రాంతురాలైన భార్యను దేవుడు పిలుస్తున్నట్టుగా పిలుస్తున్నప్పుడు, ఎక్కడ తప్పిపోయామో, ఎక్కడ దూరం అయిపోయావో, ఎక్కడ ఆయన సన్నిధికి దూరం అయిపోయావో, ఏ పరిచర్యకు దూరం అయిపోయావో, ఎక్కడ నిరీక్షణ కలిగి ఉండలేకపోతున్నావేమో, ఇంతకు ముందులాగా మాట వినలేకపోతున్నావేమో, దేవుడు కిటికీ కంతగుండా చూస్తుంటుండగా దర్శనము, ప్రత్యక్షత, వాక్యము వీటన్నిటినీ నిర్లక్ష్యం చేస్తున్నావేమో, ఇప్పుడు కన్నా సమయం వేస్ట్ చేయకుండా ప్రభు దగ్గరకు వచ్చి సాగిలపడి ఆయన పిలుస్తున్నప్పుడు ఆయన సన్నిధికి వచ్చి మనమే కాదు మన కుటుంబం అంతా బయటికి సురక్షితంగా రావాలని దేవుడు కోరుతుంటుండగా ఆ విధంగా నడుచుకొని ముందుకు సాగుదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధాత్ముడు నిన్ను పిలుస్తుంటుండగా, ఆ యజమానుడు నిన్ను పిలుస్తుంటుండగా ప్రభు సన్నిధికి వస్తూ ఎక్కడెక్కడ ఏ లోపాలు దేవుడు నీకు తెలియజేస్తున్నాడో, ఏ తమ్ముజు దేవతను గురించి ఏడుస్తున్నావేమో, హృదయ కంతలో నుంచి చూసినప్పుడు ఏ విగ్రహాలు దేవునికి నీకు దూరం చేసేవి ఏ ఉన్నాయో ఇప్పటికైనా క్షమాపణ కోరి అన్ని పక్కకు పెట్టి నువ్వు దేవుని మందిరమే కానీ దేవుడు మనల్ని ఎంతో పరీక్షగా చూసే దేవుడు అని నమ్మి మనం క్షమాపణ కోరి మరొక్కసారి ఆ ప్రార్థన అనుభవంలోకి, తండ్రి సన్నిధికి మరొకసారి ఆ ప్రార్థనా జీవితానికి, ఆ గొప్ప సేవా విధానానికి, ఒకప్పుడు ఎంత ఆసక్తిగా ఎవరు ఎట్లా తప్పిపోతుంటే వెంటనే వాళ్ళని బలపరిచి, స్థిరపరిచి, వాళ్ళని ఆదరించి, ఓదార్చి మరి ఏ విధంగా నడిపించాలని దేవుడు కోరుతుంటుండగా ప్రార్థన చేసుకుందాం. సమయం సిస్టర్ గారికి అప్పగిస్తున్నాం. ప్రైజ్.